ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పతనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. వెల్కమ్ టు సిటీ న్యూస్ మంచిర్యాల. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆపరేషన్ కగార్ పేరుతో చేస్తున్న బూటకపు ఎన్కౌంటర్లను తక్షణమే ఆపాలని వామపక్ష పార్టీల డిమాండ్. మంచిర్యాలలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేసిన వామపక్ష పార్టీలు. సంవత్సరాలుగా తాగునీటికి నోచుకొని దళిత కాలనీకి మంచినీటి సౌకర్యం కల్పించిన మంచిర్యాల ఎమ్మెల్యే పత్తి తిరుపతి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, మాజీ వైస్ చైర్మన్ సల్ల మహేష్ చిత్రపటాలకు పాలాభిషేకం. మందమరి మండల సారంగపల్లి కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షానికి తడిసి ముద్దైన ధాన్యం. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్లే 250 ఎకరాల్లో పండిన వరి ధాన్యం నీళ్ల పాలైందని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని దొరగారిపల్లె ప్రాంతం మన్నె కాలనీలో 30 కుటుంబాలకు అడిగిన వెంటనే త్రాగునీటి సౌకర్యం కల్పించిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మరియు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సల్ల మహేష్ల చిత్రపటాలకు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షుడు పత్తి తిరుపతి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షుడు పత్తి తిరుపతి మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో ఉన్న దళిత మన్నె కాలనీకి గత 60 సంవత్సరాల నుండి మంచినీటి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మరియు మాజీ వైస్ చైర్మన్ సల్ల మహేష్లకు సమస్యను వివరించగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే 4 రోజుల్లోనే మన్నె కాలనీకి మంచినీటి సౌకర్యం కల్పించాలని మున్సిపల్ అధికారులకు ఆదేశించారు. స్పందించిన మాజీ వైస్ చైర్మన్ సల్ల మహేష్ ఆధ్వర్యంలో మన్నె కాలనీకి పైపులు వేయించి 30 కుటుంబాలకు మంచినీటి సౌకర్యాన్ని కల్పించారు. కాలనీ వాసులు కృతజ్ఞతగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షుని ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మరియు వైస్ చైర్మన్ సల్ల మహేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దొరగారిపల్లె మన్నె కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దొరగారిపల్లె మన్నెవాడలో ఇంటింటికి గోదావరి ఉచిత నీటి కనెక్షన్లు ఇప్పించడంలో కృషి చేసిన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సల్ల మహేష్ గారికి, అలాగే మా సమస్య ఇది, మేము దాదాపు 50-60 ఏళ్ళ నుండి మేము ఇక్కడ నీటి సమస్య ఎదుర్కొంటున్నామని ఎప్పుడైతే కాలనీ వాసులు ఎమ్మెల్యే గారికి మొరపెట్టుకున్నారో 4 తారీఖు నాడు నుండి 15 రోజుల్లోపు మీకు నీటి సమస్య లేకుండా తీర్చుతానని అభయం ఇచ్చిన ఎమ్మెల్యే గారు కేవలం 2 రోజులలో మాత్రమే 2 రోజుల టైం తీసుకొని మున్సిపాలిటీ వాళ్ళను పురమాయించి ఇల్లు ఉన్న ప్రతి ఒక్కరికి ఎట్లాంటి షరతులు లేకుండా
ఉచిత మంచినీటి కనెక్షన్ మీరు ఇవ్వాలని చెప్పి పురమాయించడంతో రెండో రోజు నుండే ఇక్కడ పనులు ప్రారంభమై 2-3 రోజులలో ఇక్కడ దాదాపు 30 గడప ఉంటే ఆ 30 ఇండ్లకు ఉచితంగా కనెక్షన్ ఇచ్చినందుకు దాదాపు ఇక్కడ 50-60 ఏళ్ళ నుండి మంచినీటి సమస్య కానీ లేకపోతే వివిధ ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ కాలనీ ప్రజలు ఇప్పటి వరకు ఇక్కడ పరిపాలించిన వాళ్ళు ఎవ్వరు కూడా వీళ్ళ సమస్యలను తీర్చలేకపోయినారు. రోజు 2 ట్యాంకర్లు మున్సిపాలిటీ నుండి వస్తేనే వీళ్ళ నీళ్ళ అవసరాలు తీరేది, లేకపోతే లేదు. దానివల్ల వీళ్ళకి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మాట చెప్పగానే అయ్యా మా సమస్య ఇది అని చెప్పగానే ఎమ్మెల్యే గారు స్పందించి వెంటనే 2 రోజులలోనే ఈ సమస్య తీర్చినందుకు మేము వారికి కాలనీ ప్రజల తరఫున ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాం. అలాగే ఇక్కడ నీటి సమస్య తీర్చడంలో ప్రధాన భూమిక పోషించి ఈ నీటి సమస్యను తీర్చడంలో అశేషంగా కృషి చేసిన మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సల్ల మహేష్ గారు కూడా మేము ఖచ్చితంగా రుణపడి ఉంటాం. ఇక్కడ ప్రజలు మీరు మీ పదవీ కాలం అయిపోయిన తర్వాత వారి పదవీ కాలం అయిపోయిన తర్వాత కూడా ఈ ఊరికి గెలిపించిన తర్వాత 4 సంవత్సరాలు వేరే అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం అభివృద్ధి పనులు కాలేదన్న ఒక ప్రేమతోటి ఇక్కడ గెలిపించిన ప్రజల మీద ప్రేమతోటి దాదాపు ఎమ్మెల్యే గారితో 4 తారీఖు నాడు ఈ ఊళ్ళో 2 కోట్ల నిధులు మంజూరు చేయించి రోడ్ల కోసం అయితేంది, డ్రైనేజీల కోసం అయితేంది, అభివృద్ధి కోసం కృషి చేసిండు. అట్లాగే అదే రోజు ఈ నీటి సమస్య గురించి ప్రస్తావించడం, ఈ ఊరు మొత్తం మీద దాదాపు 140 కనెక్షన్లు పరిష్కరించడంలో అశేషంగా కృషి చేసిన గౌరవ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారికి, అలాగే గౌరవ మంచిర్యాల మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గారికి సల్ల మహేష్ గారికి ఈ ఊరి గ్రామ ప్రజల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ పెద్ద సమస్యను తీర్చడంలో వారు ప్రముఖ పాత్ర పోషించినందున వారి చిత్రపటాలకు ఎమ్మెల్యే గారి మరియు సల్ల మహేష్ గారి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి అదే గోదావరి నీటితోటి అభిషేకం చేయడం మేము చాలా సంతోషంగా ఉన్నాం. దురగారిపల్లె మన్యవాడ 2వ వార్డు నుండి మాట్లాడుతున్నాం. భీమే మాకు 60 ఏళ్ళ నాటి కళ మున్సిపాలిటీ నుండి వైస్ చైర్మన్ సల్ల మహేష్ గారు పిఎస్ఆర్ వలన ఈరోజు 60 ఏళ్ళ నాటి కళ తీరబోతుంది. ఈ మంచినీటి సమస్య అనేది చాలా రోజుల నుండి ఎదుర్కొంటున్నాము. దానివలన బాగా ఇబ్బందిగా ఉండే అందుకు సార్కు అభినందనలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఆపరేషన్ కగార్ పేరుతో 2024 నుంచి బీజాపూర్ కాంకేర్ అడవుల్లో మావోయిస్టులను బూటకపు ఎన్కౌంటర్లు చేయడానికి నిరసిస్తూ ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఎదురుగా వామపక్ష పార్టీల నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు టి శ్రీనివాస్ మాట్లాడుతూ మావోయిస్టు పార్టీ అగ్రనాయకుడు నంబాల కేశవరావును ఆసుపత్రి నుంచి తీసుకువచ్చి బూటకపు ఎన్కౌంటర్ చేశారని ఆరోపించారు. ప్రజాస్వామ్యవాదులంతా ఎన్కౌంటర్లను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినప్పటికీ ఇలాంటి దాడులు చేయడం హేయమైన చర్యగా భావిస్తున్నామని అన్నారు. ఆదివాసీలకు జీవించే హక్కు ఉందని, ఈ ఎన్కౌంటర్లు పథకం ప్రకారమే జరుగుతున్నాయని, అమాయక ఆదివాసులను ప్రభుత్వం హత్యలు చేస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు, సిపిఎం పార్టీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఛత్తీస్గఢ్ అబూజ్మడ్లో మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కార్యదర్శి నంబాల కేశవరావుతో పాటు మరో 27 మందిని ఎన్కౌంటర్లో చంపినట్టు ఛత్తీస్గఢ్ పోలీసులు ప్రకటించారు. నంబాల కేశవరావు గారిని తను ఒరిస్సా హాస్పిటల్ నుంచి తీసుకొచ్చి కాల్చి చంపినట్టుగా అనేక ఆధారాలు ఉన్నాయి. కనుక ఇది బూటకపు ఎన్కౌంటర్ అని మేము భావిస్తూ ఉన్నాం. కనుక ఈ బూటకపు ఎన్కౌంటర్ ఏదైతుందో దీన్ని సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి న్యాయ విచారణ జరిపించాలని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా 2004 జనవరి నుంచి ఇప్పటిదాకా ఆపరేషన్ కగార్ పేరుతో దాదాపు 540 మందిని ఆదివాసీలని మావోయిస్ట్ పార్టీ కార్యకర్తలందరినీ కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ బూటకపు ఎన్కౌంటర్లో చంపేస్తూ ఉంది. దీన్ని ఆపాలని మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికే మావోయిస్ట్ పార్టీ 4 లేఖలు రాసింది. మేము 6 నెలల కాలం కాల్పుల విరమణ కూడా పాటిస్తాం, శాంతి చర్చలకు సిద్ధమని వాళ్ళు ప్రకటించున్నారు. దేశంలో మేధావర్గం అంతా కూడా చర్చలు జరపాలని కోరింది. అయినా కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపకుండా 2026 మార్చి నాటికి మేము ఈ దేశంలో నక్సలిజం లేకుండా చేస్తానని ప్రకటిస్తూ ఈ బూటకపు ఎన్కౌంటర్లు కొనసాగిస్తూ ఉంది.
మేము కోరేటువంటిది ఈ హత్యల్ని ఆపండి. మీరు ఇవాళ ప్రభుత్వం ఏది కూడా శాస్త్రం కాదు. అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు, నక్సలిజం అనేటువంటిది ఒక శాంతి భద్రతల సమస్య కాదు. ఇది ఒక సైద్ధాంతికమైనటువంటి అంశం. ఈ దేశంలో పీడన ఉన్నంతకాలం, దోపిడీ ఉన్నంతకాలం, అణచివేత ఉన్నంతకాలం ఖచ్చితంగా మార్క్సిజం లెనినిజం ఆలోచన విధానంతో పనిచేసేటువంటి పార్టీలు ఉంటాయి, సిద్ధాంతాలు ఉంటాయి, నక్సలిజం ఉంటుంది. దీన్ని ఎవరు కూడా రూపాపడం సాధ్యం కాదు. వాళ్ళ గతంలో పోలీస్ అధికారులు నిజంగానే ఎన్కౌంటర్లో ఎవరైనా మరణిస్తే ప్రకటించే వాళ్ళకి ఇవాళ డైరెక్ట్గా ఈ దేశం యొక్క రక్షణ మంత్రి మొత్తం హోమ్ మినిస్టర్ ఇవాళ కేశవరావు గారు చనిపోయారని వాళ్ళ ప్రకటించి వాళ్ళ విజయం సాధించామని వాళ్ళ విరవీగుతా ఉన్నారు. ఇది ఎంతో కాలం ఆగదు, ఇది ఎంతో కాలం నడవదు. ఇది మీరు శాస్త్రం కాదు కనుక ఈ ఆపరేషన్ కగార్ అన్ని కూడా ఆపండి. ఆపరేషన్ కగార్లో చనిపోయినటువంటి అన్నిటి మీద న్యాయ విచారణ జరిపించాలా, ఆపరేషన్ కగార్ని ఆపాలి. అదేవిధంగా నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ మీద, బూడకు ఎన్కౌంటర్ మీద మావోయిస్ట్ పార్టీ జాతీయ కార్యదర్శి ఎవరైతే ఉన్నారో, ప్రధాన కార్యదర్శి నమ్మాల కేశవరావు గారిని బూటకు ఎన్కౌంటర్లో చంపిన దాని మీద తక్షణం సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా మందమరి మండలం సారంగపల్లి పొన్నారం గ్రామంలో అకాల వర్షంతో వడ్లు కొనుగోలు సెంటర్లలో తడిసి ముద్దైన ధాన్యం, ఆందోళనలో రైతులు. కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యం. మండలంలోని సారంగపల్లి పొన్నారం గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉదయం కురిసిన వర్షానికి, అకాల వర్షంకి వడ్లు రాలిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కేంద్రంలోని వడ్లు తడిసి ముద్దై రైతులు ఉదయాన్నే కేంద్రాల వద్దకు వెళ్లి వడ్లను ఆరబోసుకున్నారు. ఈ సందర్భంగా రైతులకు కొనుగోలు కేంద్రంలో ప్రభుత్వం ఎలాంటి కవర్లు, ఇతర సదుపాయాలు అందించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాది మంచిర్యాల జిల్లా మందమరి మండలం పొన్నారం గ్రామం. నా పేరు పెంచాల మధు. మా యొక్క పొన్నారం గ్రామంలో పిఎస్సి సెంటరు దాదాపు 15 రోజుల నుంచి ప్రారంభం చేయడం జరిగింది. ప్రారంభమైన కాంచెలి ఒకే ఒక లారీ ఈ యొక్క సెంటర్ ద్వారా కొనుగోలు చేయడం జరిగింది. వెళ్ళిన లారీ కూడా మిల్లర్ దగ్గర అన్లోడింగ్ కాకపోవడం వల్ల ఈ సెంటర్లో దాదాపు 250 ఎకరాల వడ్లు ఉదయం 4 గంటలకు కురిసిన అకాల వర్షానికి మొత్తం వడ్లన్నీ కూడా తడిసి ముద్దయినాయి. ఈ పిఎస్సి సెంటర్లో కనీసం ఒక్క టార్పిలిన్ కవర్ కూడా అధికారులు ఈ యొక్క రైతులకు ఇవ్వడం లేదు. అలాగే ఈ తడిసిన వడ్లు కూడా ఎవరికి ఎక్కడ అమ్ముకోవాలి, ఏం చేయాలి, మొత్తం ఈ సెంటర్ కూడా బురదమయం అవడం జరిగినది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ అధికారులకు తొందరగా ఈ యొక్క సెంటర్లకు పంపించి ప్రతి ఒక్క తడిసిన గింజను కూడా కొనుగోలు చేయాలని మేము ఒక గ్రామం తరఫున డిమాండ్ చేస్తున్నాం. మందమరి మండలం పొన్నారం గ్రామంలో అర్ధరాత్రి కురిసిన వర్షాలకు దాదాపుగా 200 ఎకరాల వరి ధాన్యం నాటడం జరిగింది. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే ఈ ప్రభుత్వం దాదాపుగా సెంటర్ ఓపెన్ చేసి 15 రోజులు అవుతున్నా కానీ కేవలం ఒకటే లారీని కొనుగోలు చేసింది. మిగతా లారీలు పంపించడం లేదు. సరైనటువంటి అధికారులు మానిటరింగ్ చేయకపోవడం వల్ల రైతుల వడ్లు ఇంకా కళ్ళల్లోనే ఉండిపోవడం జరిగింది. ఇదే రైతు ప్రభుత్వంలో రైతులు ఇప్పటివరకే రైతు రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ, ఇప్పుడు వడ్లు కొనకపోవడం వల్ల రైతు ప్రైవేట్గా అమ్ముకోవడం వల్ల 1800 రూపాయల క్వింటాల్కి 500 రూపాయల క్వింటాల్కి నష్టపోవడం జరుగుతుంది. దాదాపుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కో రైతు 2 లక్షల పైచిలుకు రూపాయలు ఈ ప్రభుత్వం
వచ్చిన తర్వాత నష్టపోవడం జరిగింది. ఇదే కొనసాగితే రైతు వ్యతిరేక ప్రభుత్వం అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దిగదాకా ప్రతి ఒక్క రైతు కంకణం కట్టుకొని మరి రైతు యొక్క గోస దలిగిపోతాడని మేము హెచ్చరిస్తున్నాం. ఇదే వడ్లు కొనుగోలు తడిసిన వడ్లు కొనుగోలు చేయకపోతే ప్రతి ఒక్క అధికారి ఊర్లో తిరగకుండా చెప్పులు మెడకేసి పంపిస్తామని తెలియజేస్తాం. కాబట్టి లారీలు పంపిస్తానని పంపిస్తలేడు. 2 రోజులకు ఒక లారీ పంపించినా కానీ ఈ రైతులు ఇంత కష్టపడకపోతున్నారు. ఇంకా ఇసటి వానలు ఇంకా 2-3 కొట్టినట్ట అంటే ఈ రైతుల పరిస్థితి ఏంటిది? చేసిన చేత ఏం కావాలి? అప్పులు తెచ్చి మేము చేత చేసుకొని ఇట్లా నట్టేట ముంచితే మేము ఏం కావాలి? ఎన్ని రోజులు అయింది మీకు లారీ వచ్చి? వచ్చి 6 రోజులు అయితే 10 రోజులు అవుతుంది. లారీని పంపించలే, పెట్టిన బస్తాలు ఆడున్నాయి, అడ్లు ఇక్కడ ఉన్నాయి. బెల్లంపల్లి సమీకృత కూరగాయల మార్కెట్ షెట్టర్ల కేటాయింపులో జరిగిన అక్రమాలపై ఎమ్మెల్యే వినోద్ వెంటనే స్పందించాలని బెల్లంపల్లి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్ డిమాండ్ చేశారు. బెల్లంపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మార్కెట్లో కొత్తగా షెట్టర్ల కేటాయింపులు జరిగాయని తెలిపారు. వీటిలో కూరగాయలు అమ్ముకునే వ్యాపారులకు బదులు కొందరు మాజీ ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులకు కేటాయించడం సరైంది కాదన్నారు. ఈ తీరును బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని పేర్కొన్నారు. అనర్హులకు షెటర్లను అప్పగించి అర్హుల నోట్లో మట్టి కొడుతున్నారని విమర్శించారు. జరిగిన అక్రమాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ శ్రేణులు బడికల శ్రావణ్, మద్దెల గోపి, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. బెల్లంపల్లి పట్టణంలో హాట్ టాపిక్ అయినటువంటి సబ్జెక్ట్ ఏంటంటే కూరగాయల మార్కెట్ ఇష్యూకు సంబంధించి ఒక 6 అనర్హులకు షెటర్లు కేటాయించినటువంటి అధికారుల భాగోతం గురించి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పక్షాన పోరాటం చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతోంది. ముందుగా బెల్లంపల్లి పట్టణంలో గతంలో చాలా ఇబ్బంది ఉన్నటువంటి సందర్భంలో కూరగాయల మార్కెట్లోకి వెళ్ళి కూరగాయలు కొనుక్కుంటే మొత్తం బురదలో కింద పందులు బొరుతున్నటువంటి సందర్భంలో అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అప్పుడున్నటువంటి శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య గారి ఆధ్వర్యంలో 2018లో 25వ తారీఖు ప్రొసీడింగ్ కాపీ రావడం జరిగింది. 2018లో 2 కోట్ల రూపాయలు తీసుకొచ్చి బెల్లంపల్లి కూరగాయల మార్కెట్కు శంకుస్థాపన చేయడం జరిగింది. 2 కోట్లు కూడా సరిపోకపోతే మళ్ళీ 2021లో మరొక 3 కోట్ల రూపాయలను తీసుకొచ్చి బెల్లంపల్లి మార్కెట్ను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అప్పుడున్నటువంటి ప్రభుత్వము చర్యలు చేపట్టింది. అయినా కూడా 5 కోట్లు కూడా సరిపోకపోతే మరొక 2 కోట్లను పట్టణ ప్రగతి నిధుల నుండి అన్ని అవసరాలు తీర్చడం కోసము బెల్లంపల్లి పట్టణంలో కూరగాయల మార్కెట్ అందంగా ఉండాలని చెప్పేసి నిర్మిస్తే దానికి కాలక్రమేణా ఆ గవర్నమెంటు అయిపోవడం జరిగింది. అయినా మేము బాధపడలేదు. ఇప్పుడే కొత్తగా ఎక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పెద్ద పెద్ద రిబ్బన్లు పెట్టి వీళ్ళు చేసిన అన్యాయం ఎట్లా ఉందంటే అక్కడ ఉన్నటువంటి మార్కెట్లో కూరగాయలు అమ్ముకున్నటువంటి ప్రజలకు కనీస అవసరాలు తీర్వలేనటువంటి సందర్భం. వారికి ఇప్పటికి కూడా నీటి వసతి కల్పించలేదు, తాగునీటి వసతి కల్పించలేదు. దాంతోపాటు వాష్రూమ్లకు సంబంధించి బాత్రూమ్లకు సంబంధించి కూడా ఇప్పటికి కూడా సమస్య వెంటాడుతుంది. మున్సిపల్ అధికారులు వాళ్ళ చోద్యం చూసినట్టు చూస్తూ ఉన్నారు. ఎంత హీనంగా ఉందంటే కూరగాయల మార్కెట్ నెలకు ఒక్కసారి మాత్రమే కడుగుతున్నటువంటి సందర్భం. సరే, ఇవన్నీ చేసిన ఓపికగా ఉన్నటువంటి సందర్భంలో మొన్నటికి మొన్న ఈ షటర్ల భాగోతం తెర మీదకి తీసుకొచ్చింది. మేమంతా బీఆర్ఎస్ పార్టీ నుండి ఎదురు చూస్తూ ఉన్నాము. వాట్సాప్లలో సోషల్ మీడియాలలో రోజు చూస్తూ ఉన్నాము. 6 షటర్లను అన్యాయంగా అసలు మార్కెట్కు సంబంధం లేనటువంటి వ్యక్తులకు కేటాయించినట్టు రోజు వార్తలు వస్తుంటే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు స్పందించి వీరి మీద చర్య తీసుకుంటారని చెప్పేసి ఇప్పటివరకు ఎదురు చూడడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఎమ్మెల్యే గారు కనీసము ఈ సబ్జెక్టు మీద మాట్లాడకపోవడం వల్ల ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ. దీంట్లో జోక్ ఏంటంటే బెల్లంపల్లి పట్టణంలో ఉన్నటువంటి మాజీ మున్సిపల్ చైర్మన్ సొంత అక్క గంధం సౌజన్య అని చెప్పేసి ఆమెకు అసలు బెల్లంపల్లి మార్కెట్కి ఏం సంబంధం లేదు. ఆమెకు ఒక షటర్ కేటాయించినట్టు
18వ నంబర్ షట్టర్ కేటాయించినట్టు వార్తలు రావడం జరుగుతుంది. దాంతోపాటు పోచంపల్లి యశోద వీరు కూడా కేవలం కాంగ్రెస్ పార్టీలో పనిచేసినందుకే వీళ్ళకి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు అజ్మీరా దేవి, శివరాం నాయక్ వీళ్ళిద్దరికి కూడా అసలు బెల్లంపల్లి మార్కెట్కి కానీ కనీసం కూరగాయలు అమ్మిన చరిత్ర కూడా లేదు. వీళ్ళిద్దరికీ కూడా షటర్లు కేటాయించడం జరిగింది. దాంతోపాటు ఇంకా విచిత్రమైన సమస్య ఏంటంటే మొన్ననే 6 నెలల క్రితం పెళ్ళైనటువంటి ఒక అమ్మాయి తోకల మౌనిక, కనీసం అమ్మాయిది ఆధార్ కార్డు కూడా ఇప్పటి బెల్లంపల్లికి మొన్ననే ఒక 4 రోజుల 5 రోజుల క్రితం చేంజ్ చేసుకోవడం జరిగింది కావచ్చు. ఎంత హీనమైన చర్య అంటే 6 నెలల క్రితం పెళ్ళైనటువంటి అమ్మాయి పేరు మీద వీళ్ళ భర్త కొమ్ము సురేష్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఈయనకు ఒక షటర్ కేటాయించి ఇట్లా 6 షటర్లను అన్యాయంగా నిజమైన లబ్ధిదారులకు చెందకుండా వాళ్ళు రోజు ఆఫీసుల చుట్టూ నిజమైన లబ్ధిదారులు తిరుగుతూ ఉంటే కూడా కనీసం పట్టించుకోకుండా అధికారులు ఇంత పెద్ద తప్పిదం చేస్తూ బెల్లంపల్లిలో మాకేమైతుంది అనే పొగరుతోటి వ్యవహరిస్తున్నటువంటి సందర్భంలో మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో పంచముఖ హనుమాన్ దేవాలయంలో నిర్వహించిన రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏడ్చినా నవ్వినా 10 మందితో చేయాలని కానీ ఒంటరిగా మాత్రం చేయవద్దని స్పష్టం చేశారు. అందరూ కలిసి ఒకచోట ఉండి పొందితే అది సానుకూలమైన ప్రతికూలమైన అనుభవయోగ్యం అవుతుందన్నారు. అది హనుమంతుని జీవిత చరిత్రను చూసి నేర్చుకోవాలన్నారు. మనుషులైనా జంతువులైనా చెట్టు అయినా సరే దేవుడికి సమానమేనని అన్నారు. చెట్లకు నీరు పోసినప్పుడు ఆకులను వికసిస్తూ పూల ద్వారా కృతజ్ఞతలు తెలిపినట్లు భగవంతుడు కూడా భౌతికంగా మనస్సు ప్రశాంతత ద్వారా ప్రకటిస్తాడని చెప్పారు. విగ్రహ రూపంలో ఉన్న దైవం మన కోసం ఆనందాన్ని వివిధ రూపాల్లో విలక్షణంగా ఇస్తాడని అది అనుభవించినప్పుడు మాత్రమే తెలుస్తుందన్నారు. అనంతరం పెద్ద ఎత్తున వచ్చిన దంపతులతో శ్రీరామ పాదుక పూజ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో జరిపించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్ సత్యనారాయణ, జిఎంలు జానకిరామ్, దేవేందర్, సిఐ శశిధర్ రెడ్డి, ఎస్ఐ రాజశేఖర్, భక్తులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ కామన్, చిన్న పెద్ద, పైసలు ఉన్నోళ్ళు లేనోళ్ళు, చదువు ఉన్నోళ్ళు లేనోళ్ళు, పొలం ఉన్నోళ్ళు లేనోళ్ళు, పురుషులు స్త్రీలు, ఇలాంటివి కూడా దేవుడు అందరూ సమానమే కదా. కేవలం మనుషుల వరకే కాదు, మనుషులు, జంతువులు, చెట్లు, చాలు ఇవన్నీ కూడా దేవుడికి సమానమే. వీటన్నిటినీ తన సంతానంలాగా కోరుకుంటారు. మన సంతానానికి ఉత్సవం జరుగుతుంటే, మంచి పండుగ జరుగుతుంటే దేవుడికి ఆయనతో పాటు వాళ్ళందరికీ కూడా సరదాగా అనిపిస్తుంది కదా. నేను రాముడికి, రాజ్యము రాముడిదే. అయితే మాలోనే ఒకరికొకరు పాలించుకోవడం ఏంటి? నేను నిజం కాకపోతే మీ దగ్గర ప్రసాదం అంతా ఏదో ఇచ్చింది కట్టారా? ఆ ప్రసాదం చేయడం ఉంది కడుపులోనా కప్పులోనా? ఇంకా ప్రస్తుతానికైతే ఇప్పుడు ఆ ప్రసాదం ఎవరిది?
నిజంగా మాట్లాడాను. ఆ పాట ఎవరిది? మీది. కప్పు ఎవరిది? అది మీదే. ఈ రెండు మీదే అయితే కప్పుగా ప్రసాదాన్ని నేను కొంచెం టేస్ట్ చూస్తా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆపరేషన్ కగార్ పేరుతో చేస్తున్న బూటకపు ఎన్కౌంటర్లను తక్షణమే ఆపాలని వామపక్ష పార్టీల డిమాండ్. మంచిర్యాలలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేసిన వామపక్ష పార్టీలు. సంవత్సరాలుగా తాగునీటికి నోచుకొని దళిత కాలనీకి మంచినీటి సౌకర్యం కల్పించిన మంచిర్యాల ఎమ్మెల్యే పత్తి తిరుపతి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, మాజీ వైస్ చైర్మన్ సల్ల మహేష్ చిత్రపటాలకు పాలాభిషేకం. మందమరి మండల సారంగపల్లి కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షానికి తడిసి ముద్దైన ధాన్యం. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్లే 250 ఎకరాల్లో పండిన వరి ధాన్యం నీళ్ల పాలైందని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.